సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ చీకటి ఆలోచనల నుండి బయటపడడానికి హనుమంతుడు మనస్సుతో పోరాడుతూనే నేను రావణుని చంపడం మంచిదేమో, లేదా అతన్ని రాముని వద్దకు ఈడ్చి తెస్తే రాముడు అతడిని పరమశివుణ్ణి నరబలిగా సమర్పించగలుగుతాడు అనుకున్నాడు. లంక యొక్క సమున్నతమైన రక్షక ప్రాకారములలో ఒకదానిపై కూర్చున్న హనుమంతుడు అకస్మాత్తుగా నగర పరిసరములలో తాను అంతవరకు అన్వేషించి ఉండని ఒక విశాలమైన అశోక వృక్ష వాటికను కనిపెట్టాడు. తన అన్వేషణను కొనసాగించాలని తీర్మానించుకున్నాడు. ముందుగా రామునికి, లక్ష్మణునికి, ప్రధాన దేవతలకు అంజలి ఘటించాడు. అంతటా రక్షక ప్రాకారం మీద నుండి అశోకవనంలోనికి దూకాడు. కొద్దిసేపు ఆ వనంలో సంచరించిన హనుమంతుడు మరింత స్పష్టంగా చూడడానికై అక్కడ ఉన్న ఒక ఎత్తైన వృక్షంను అధిరోహించాడు. ఆ వృక్షాగ్రం నుండి చూసిన హనుమంతునికి సమీపంలోని తామర కొలనులోని పర్వతంపై నుండి పడుతున్న జలపాతం కనిపించింది. పుష్ప సంభరితమైన వృక్షాలతో పరివేష్టించబడి ఈ మనోజ్ఞమైన వనం సీత ఉండడానికి ఖచ్చితంగా తగిన స్థలమని అనిపిస్తోంది. తన ప్రాతస్నానం కోసం, పూజాధికములను నిర్వర్తించడం కోసం సీత అటు వస్తుందన్న ఆశతో హనుమంతుడు వృక్షాగ్రం మీదనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. మరొక దిశగా పరికించిన హనుమంతునికి సమీపంలోని వనంలో 1000 స్తంభాలపై నిలిచిన ఒక సమున్నతమైన దేవాలయం గోచరించింది. ఆ దేవాలయానికి ఎదురుగా మలినమైన, జీర్ణమై చక్కని పసుపు రంగు గల ఏక వస్త్రమును ధరించి ఉన్న ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె ఉపవాసం వల్ల కృషించినట్లు కనిపిస్తోంది. తన మనోవ్యత కారణంగా పదే పదే భారంగా నిట్టూర్పులు విడుస్తోంది. వ్యాకులతకు అలసటను ప్రదర్శిస్తూ ఆమె ముఖం అశ్రుసిక్తమై ఉన్నప్పటికీ ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. ధూమం చేత ఆవరించబడిన అగ్ని వలె అనేక మంది రాక్షస స్త్రీల చేత ఆమె పరివేష్టింపబడి ఉంది. గతంలో రావణుని చేత పోబడుతూ తనను కనిపించిన స్త్రీ ఆమెయేనని హనుమంతుడు గుర్తుపట్టాడు. అలాగే ఆమె ధరించిన ఆభరణాలు రాముడు ఇచ్చిన వివరములతో సరిపోయి ఉండటం కనిపెట్టాడు. ఆమె యొక్క పూర్ణ చంద్రాననమును, ఆకర్షణీయమైన కనుబొమ్మలను, పూర్ణ స్తనములను, లేత ఎరుపు రంగు పెదవులను, సన్నని నడుమును, పద్మదళాయుత నయనాలను, కోమలమైన సమవిభక్తమైన అంగములను పరికించి చూసి ఆమె సీతయేనన్న నిర్ధారణకు వచ్చాడు. రతీదేవిని పోలిన లావణ్యవతి అయి ఉండి కూడా తపస్సాధనలు చేస్తున్న ఒక తపస్విని వలె ఆమె నేలపై కూర్చొని ఉంది. అత్యంత మహనీయురాలిగా కనిపిస్తూనే ఆమె తీవ్రమైన వేదనను అనుభవిస్తూ, ఆమె వక్ర భాష్యమునకు గురైన పవిత్ర శాస్త్రం వలెను, దుస్పర్శం చేయబడిన సంపద వలెను, భగ్నమైన విశ్వాసం వలెను, కుప్పకూలిన ఆశ వలెను, అవరోధించబడిన ఆదర్శం వలెను, భ్రష్టమైన బుద్ధి వలెను, కలంకితమైన యశస్సు వలెను గోచరిస్తోంది. జై శ్రీరామ్.